గురుగారు, జెండాపై కపిరాజు రెపరెపలాడుతూ ఉంటుంది. విజయ పతాకంపై హనుమంతుడు వెలుగొందడానికి కారణం ఏమిటి? అర్జునుడి రథంపై ఉన్న జెండాపై హనుమంతుడి చిత్రం ఎందుకుంటుంది? జెండాపై కపిరాజు ముందు శతవాజశ్రేణియుం గుర్చి నే దండంబున్గొని తోలు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పాండవోద్యోగ విజయాల్లో అంటాడు. ఒరే, నిండు సభలో రాయబారానికి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారి ఊహ చెయ్యండి, రాబోయే పరిణామం ఏంటో చూడండి. నేను సారథిగా రథం తోలుతూ ఉంటాను, జెండా మీద హనుమంతుడు ఉంటాడు, అటువంటి రథం, ఆ రథాన్ని నేను తోలుతుంటాను. ముందు శతవాజశ్రేణియుం గుర్చి తెల్లటి గుర్రాలని కూర్చుకొని నేను రథం తోలుతూ ఉంటాను. అప్పుడు ఆ అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటే, అందరినీ దునుమాడుతూ ఉంటే, అప్పుడు కుయ్యో మొర్రో అన్న ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు యుద్ధం ఆపమన్నా ఎవడు విండు, అంత నాశనం ఎందుకు తెచ్చుకుంటావయ్యా? ఇప్పుడే నేను చెప్తున్నాను, 5 ఊళ్ళు అడిగారయ్యా, ఇచ్చేయవయ్యా అని రాయబార ఘట్టంలో చెప్తాడు. సరే, ఇంతకీ జెండా మీద హనుమంతుడు ఎందుకున్నాడు? జెండాపై కపిరాజు అనంటే దీనికి ఒక విచిత్రమైనటువంటి కథ చెప్తారు. అర్జునుడు ఒకసారి ఆ రాముల వారు సేతు కట్టినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత ఆ సేతువుని చూసి, అరే, ఇక్కడ నిజంగా కోతులు భరించగలవా? నిజంగా ఇది కోతులు తీసుకొచ్చి కట్టారంటుంటారు, ఇది నిజంగా ఆయుధాలతోటి గనక దేవుడు గనక నిర్మించుంటే చాలా బాగుండేది కదా అని అర్జునుడు అనుకుంటాట. ఇంతలోకి ఒక పిల్ల కోతి అర్జునుడి దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా ఆ మాట అనుకుంటున్నావా నువ్వు అని ఆయన మనసులో ఉన్న భావాన్ని చెప్తూ, అర్జునుడి మనసులో ఉన్న భావాన్ని చెప్తూ, నేను ఈ వంతెన మీద ఇప్పుడు నువ్వు ఆయుధాలతోటి నువ్వు ఒక వంతెన కట్టు చూద్దాము, ఎవడమైనా కట్టగలం, వీరాధి వీరులు మేమంతా అని చెప్పి ఒక వంతెన తనంతట తాను నిర్మిస్తాట అర్జునుడు ఈ లంకకి దీనికి మధ్య. ఈయన వెంటనే ఎక్కి కూర్చుంటాట ఆ వంతెన మీద. కూర్చున్న వెంటనే పటక్కమని విరిగిపోతుంది. అమ్మో, నిజంగా విరిగిపోతుందా అని చెప్పి అంతకుముందే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమైపోతాడు. చి, ఇంత పరాక్రమం నాకుంది, నేను వేసినటువంటి ఈ వంతెన మీద ఒక కోతి వచ్చి నుంచుంటే అది విరిగిపోయింది అని చెప్పి ఈయన అగ్ని ప్రవేశం చేయబోతుంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చేసేసి వాళ్ళిద్దరి సమస్యని పరిష్కరించడానికి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి, మీరు మీ అంతటా మీరు ప్రతిజ్ఞలు చేస్తే ఎలాగా అని చెప్పి ఒక మధ్యవర్తి కింద ఉండి ఆ పరిష్కారం చేసేట. చేసి ఏం పరిష్కారం చేశాడంటే, ఇక నుంచి ఈ పిల్లకోతి ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి, ఎందుకంటే ఆయన ఎక్కాడు కాబట్టి అర్జునుడు వేసినటువంటి ఆయుధాల వంతెన పటక్కమని విరిగిపోయింది. కాబట్టి ఇక నుంచి నువ్వే అర్జునుడి యొక్క భారం, ఈ యుద్ధ భారాన్ని వహించడానికి నువ్వే తగిన సమర్థుడివి, కాబట్టి అర్జునుడి యొక్క జెండాగా నువ్వు ఉండవలసింది అని ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి నల్లనివాడు పద్మనయనంబులవాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే, ఆ రోజు ఆంజనేయ స్వామి, ఎందుకంటే ఈయనే శ్రీరామచంద్రుడిగా తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి నమస్కారం చేసి అంగీకరిస్తాడు. అందువల్ల అప్పటి నుంచి స్వామివారు ఈ భారత యుద్ధ సమయంలో హనుమంతుడు జెండాపై కపిరాజు కింద ఉండి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు బాణాలతోటి శత్రువులను చంపుతూ ఉంటే తాను కూడా శత్రు సంహారం చేసి విజయానికి కలిగించడానికి కారకుడయ్యాడు.